హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో మనకి శాలరీ ఎక్కువ రావాలంటే ఎలాగా, అలాగే పీస్ఫుల్ జాబ్, మనకి జాబ్ రోల్ కొంచెం బాగుండేది వరుసగా పెట్టాలి అంటే ఏ జాబ్ రోల్ బాగుంటుంది ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఫర్దర్గా మనం దేనికైనా ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి జాబ్ ప్రిఫరెన్స్ పెట్టాలి, సో కొంచెం హార్డ్ వర్క్ తక్కువ ఉండే జాబ్స్ ఏంటి, లేక లీవ్స్ ఫెస్టివల్స్ ఎక్కువ ఉండే జాబ్స్ కానీ అసలు దేనికి ఎలా ఉంటుంది, ప్రమోషన్ వైజ్ ఏది బాగుంటుంది, డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి, లేడీస్కి ఏది బాగుంటుంది, నైట్ డ్యూటీస్ దేనికి ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క జాబ్ రోల్ గురించి మాట్లాడుకుందాం. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. ఓకేనా? సో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకే మనకి ప్రిఫరెన్స్ అన్నది సూట్ అవ్వదు. సింపుల్గా ఇది ఫస్ట్ పెట్టేయండి, ఇది సెకండ్ పెట్టండి అంటే సరిపోదు. ఆ జాబ్ రోల్ ఎలా ఉంటుంది, అది మనకి సూట్ అవుతుందా, మన ఇంట్రెస్ట్కి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే మీకు 90% స్కోర్ వచ్చి టాప్ మార్క్స్ వచ్చినా కూడా మీకు ఇష్టం లేని జాబ్ కనుక మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటే, అంటే మీకు తెలియక ఏదైనా మీకు సూట్ అవ్వని జాబ్ కనుక మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటే మీకు అది వచ్చేస్తుంది, తర్వాత మీరు చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. సో అందుకని ప్రిఫరెన్స్ అన్నది మీకు తగ్గట్టుగా ఇచ్చుకోవాలి. కొంతమందికి శాలరీ ఎక్కువ ఉంటే చాలు, కొంతమందికి ప్రిఫరెన్స్ అన్నది నైట్ డ్యూటీస్ ఉండొద్దు, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మనకి ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. అయితే దాని గురించి తెలుసుకునే ముందు మెడికల్ గురించి కూడా కొంచెం ఒక ఐడియా అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రతి పోస్ట్కి ఒకే మెడికల్ స్టాండర్డ్ ఉండదు. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఈసారి అంటే A2, A3, B1, C1. ఎక్కువ పోస్టులకి B1 అయితే అడుగుతారు. అండ్ కొన్ని పోస్టులకి మనకి ఒక పోస్ట్కి A2 ఉంది, ఇంకో దానికి A3 ఉంది. అండ్ తర్వాత C1 వచ్చేటప్పటికి వర్క్షాప్ పోస్టులకి అండ్ PUకి సంబంధించిన పోస్టులకి మీకు ఎక్కువగా C1 ఉంటుంది, మెయిన్గా వర్క్షాపులకి. అండ్ A3 దేనికి ఉంది, ట్రాక్ మిషన్కి అయితే A3 ఉందన్నమాట ఈసారి. అండ్ A2 పాయింట్స్ వెనక్కి A2 ఉండాలి. అండ్ మిగతా అన్నిటికీ B1 ఉండాలి. అసలు ఏంటి A2, B1, B2 అంటే జస్ట్ మీ స్టాండర్డ్స్, మీ మెడికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఇక్కడ డిఫర్ అవుతాయి అన్నమాట. సో A2 వచ్చేటప్పటికి మీ ఐస్ 6/9, 6/9 ఉండాలి, వితౌట్ గ్లాసెస్, స్పెట్స్ ఉండకూడదు A2లో. అండ్ అలాగే మీకు A3కి వచ్చేటప్పటికి కూడా సేమ్, కాకపోతే మీకు ఇందులో గ్లాసెస్ ఉండొచ్చు, మీకు 2 డయాప్టర్ వరకు గ్లాసెస్ ఉండొచ్చు. అండ్ మీకు రకరకాల టెస్టులు కూడా చేస్తారు, కలర్ విజన్, బైనాక్యులర్, అలాగే నైట్ విజన్, మెసోపిక్ విజన్, ఇవన్నీ చేస్తారన్నమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ ఏంటి బ్రో ఇవి మాకు తెలీదు అంటే, నేను ఆల్రెడీ దీని గురించి డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. సో ఒక ప్లేలిస్ట్ అన్నది మీకు ఇస్తాను. సో ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో ఏంటి, నేను ఆల్రెడీ కొన్ని జాబ్స్కి సంబంధించి డీటెయిల్ జాబ్ రోల్ కానీ వర్క్షాప్ గురించి, అంటే స్పెసిఫిక్గా జాబ్ ఎలా ఉంటుందని డీటెయిల్గా చెప్పాను అనమాట. సో ఆల్రెడీ అసిస్టెంట్ TL&AC గురించి ఆల్రెడీ చెప్పాను, అలాగే TRD జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పాను. అండ్ రైల్వేలో జాయిన్ అయితే వచ్చే మీకు టాప్ 20 బెనిఫిట్స్ ఏంటి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అండ్ తర్వాత శాలరీ ఎలా ఉంటుంది గ్రూప్ Dకి సంబంధించి, అండ్ తర్వాత మెయిన్గా ఈ మెడికల్ టెస్ట్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ మెడికల్ టెస్ట్ అసలు ఏమేం చేస్తారు, ఎలా ఉంటుంది ఆ టెస్ట్ అన్నది మీకు ఒక ఐడియా రావాలంటే ఈ ప్లేలిస్ట్ అన్నది చూడండి, మీకు పూర్తి ఐడియా అయితే వస్తుంది. అండ్ మీరు పోస్ట్ వైజ్గా మిగతావి నెక్స్ట్ పోస్టులు మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంది, ఏ పోస్ట్ గురించి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి రకరకాలు 14 పోస్ట్స్ అయితే ఉన్నాయి మనకి ఈసారి. ఈ 14 పోస్ట్లో ఏ జాబ్ రోల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డీటెయిల్గా అన్నది కింద కామెంట్ చేస్తే ఎక్కువ మంది చేసిన దాన్ని ఫస్ట్ నేను చేస్తాను అనమాట. 1 by 1 మనం కవర్ అయితే చేసుకుందాం, ప్రతి ఒక్క పోస్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మీరు చేయాల్సింది మీకు ఏది ఫస్ట్ కావాలి అన్నది ప్రిఫర్ చేసింది కామెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో అయితే చేద్దాం. అండ్ ఇక్కడ చెప్పే కదా మెడికల్ టెస్ట్లు అయితే ఇట్లా చేస్తారు. అండ్ మీకు B1కి వచ్చేటప్పటికి ఒకదానికి 6/9 అయ్యి ఇంకో దానికి 6/12 ఉన్నా పర్లేదు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. C1కి వచ్చేటప్పటికి ఒకటి 6/12, ఒకటి 6/18 ఉంటే కూడా పర్లేదు అనమాట, ఇది కూడా స్పెట్స్ ఉన్నా కూడా పర్లేదు. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా. మెడికల్ గురించి ఆ వీడియో చూడండి, డీటెయిల్గా మీకు అర్థమైపోద్ది. ఓకే, అండ్ ఈసారి మనకి ఇచ్చిన 14 జాబ్స్ ఏమేంటి, అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ TL&AC, అసిస్టెంట్ SNT. సో ఇక్కడ మనకి గ్రూప్ D జాబ్స్ని ఎక్కువగా అసిస్టెంట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇక్కడ పాయింట్స్ మెయిన్ జాబ్ ఉంది, ఇది ఒక ఇంట్రెస్టింగ్ జాబ్, దీని గురించి కూడా తెలుసుకోవాలి మీరు. అండ్ తర్వాత అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ట్రాక్ మెయింటైనర్ 4, అండ్ తర్వాత బ్రిడ్జ్, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఉంది, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్, ఓకే ఎలక్ట్రికల్ సంబంధించి, అసిస్టెంట్ PNWay అంటే పర్మనెంట్ వే అనమాట, PWay, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ ఇది, అండ్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ షెడ్, ఇది ఇందాకది ఎలక్ట్రికల్ అనమాట, అసిస్టెంట్ SNT వర్క్షాప్. ఇవి మనకి 14 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో మనకి వర్క్షాప్ పోస్టులు
పేరుకి ఇక్కడ ఇచ్చారు కానీ చాలా తక్కువ పోస్టులు. ఒక జోన్లో మీకు హైయెస్ట్ ఉన్నది 13 పోస్టులు మాత్రమే, ఇంకో జోన్లో మీకు 5 పోస్టులు ఉన్నాయి. ఈ 2 జోన్స్ తప్ప మీకు ఏ జోన్లోనూ వర్క్షాప్ పోస్టులు అయితే లేవు. జనరల్గా చాలామంది వర్క్షాప్ పోస్టులు ప్రిఫర్ చేస్తారు, బట్ అయితే మీకు వర్క్షాప్ ఓన్లీ 2 జోన్స్లో మాత్రమే ఉన్నాయి. నేను లాస్ట్ వీడియో అంటే రీసెంట్గానే మనకి ఈ పోస్టులు రివైజ్ చేయడం జరిగిందనమాట. రివైజ్ చేశాక ఈ వర్క్షాప్ యాడ్ చేశారు. నిన్న చేసిన వీడియోలో దాని గురించి డీటెయిల్గా చెప్పాను, మన ఛానల్లో చూడండి, ఆ వీడియో ఉంటుంది. ఆ వర్క్షాప్ పోస్టులు ఏంటి, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి ఏంటి, ఆ క్లారిటీ వచ్చేస్తుంది. సో వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీకు మొత్తం రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే నీడెడ్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు క్లాసెస్, గైడెన్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో రికమెండ్ చేస్తే కొంచెం ఎక్కువ వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి మోటివేషన్ ఉంటుంది అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే, సో ఫస్ట్ అయితే అవి చేసేయండి. 1 by 1 ఒక్కొక్క జాబ్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ వీటన్నిటికి కూడా 10th పాస్ ఉంటే సరిపోతుంది, ఐటీఐ చేసినా కూడా ఓకే అనమాట. సో ఇది మనకి స్పెసిఫిక్గా అన్ని పోస్టులు అన్ని జోన్లో ఉండమన్నమాట. ఇది మన సికింద్రాబాద్ జోన్, సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఆర్డర్ కానీ పోస్ట్ కానీ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 లేదు, అంటే తర్వాత 11 ఉంది, 12 లేదు, 13 లేదు, 14 లేదు. సో ఏంటా 4 పోస్టులు? 10 అంటే ఏంటంట, అసిస్టెంట్ లోకో షెడ్ మన దగ్గర లేదు. అలాగే 12 ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ పోస్ట్ లేదు, లోకో షెడ్ ఎలక్ట్రికల్ లేదు, అసిస్టెంట్ ఎస్ఎన్టీ వర్క్షాప్ కూడా లేదు. సో ఈ పోస్టులు ఏవి కూడా మన సికింద్రాబాద్లో లేవు. సో ఒక్కొక్క జోన్కి మీరు అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఏ జోన్ అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ జోన్ బట్టి కూడా ఉంటుంది. కొన్ని పోస్టులు అసలు కొన్ని జోన్లో ఉండవు. సో అది కూడా చూసుకుని మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్గా మనం ఎస్ఎన్టీ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఎస్ఎన్టీకి నాకు మంచి రిలేషన్ అయితే ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ అన్నది క్లియర్ చేశాను. సో అందులో టెక్నీషియన్ గ్రేడ్ 3 పర్టికులర్గా టెలికాంలో నేనైతే చేశాను అనమాట. సో మీకు దీని గురించి ఇంకా నేను బెటర్గా గైడ్ చేయగలుగుతాను, ఎందుకంటే నేను దగ్గర నుండి చూశాను కాబట్టి. సో ఏదన్నా కానీ ఏ గ్రూప్ డి జాబ్ అయినా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వెరీ మనకేమి ఆఫీస్ టైప్ జాబ్ అయితే కాదు. ఓకేనా, చాలా పోస్టులు మీకు ఓన్లీ క్లర్కల్ టైప్ జాబ్ అయితే కాదు. గ్రూప్ డి అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఏ పోస్ట్ అయినా కూడా. ఓకే, సో ఎస్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఎస్ఎన్టీ అయినా లేదా ఏదైనా కానీ గ్రూప్ డిలో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి రైల్వేలో ఎస్ఎస్సి అని ఉంటారన్నమాట. అంటే దీనికంటే పైన పోస్టులు కూడా ఉంటాయి, కానీ మెయిన్గా ఉండేది మనకి ఓపెన్ లైన్లో కానీ ఎక్కడైనా ఎస్ఎస్సి, తర్వాత జేఈ, తర్వాత మీకు టెక్నీషియన్స్ ఉంటారు. టెక్నీషియన్లో కూడా మీకు మళ్ళీ 1 2 3 ఇట్లా ఉంటారనమాట. అండ్ తర్వాత మీకు అసిస్టెంట్ అంటే హెల్పర్ కానీ గ్రూప్ డి అనమాట. సో ఇది మనకి ఆర్డర్ హైరార్కీ అయితే ఉంటుంది. ఇంకా దీనిపైన కూడా పోస్టులు ఉంటాయి, కానీ మనం ముందైతే దీని గురించి చూసుకున్నట్టయితే, ఎందుకంటే వీళ్ళు మెయిన్గా అటెండ్ అవుతారు ప్రతి దానికి. ఓకే, ఇప్పుడు మనకి ఎస్ అండ్ టి, ఇందులో ఏంటంటే 2 ఉంటాయి, సిగ్నల్ అండ్ టెలికాం 2 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి సిగ్నల్ అంటే ఏంటి, బేసిక్గా మీరు ఇక్కడ ఇలాగ పోల్స్ లా చూస్తారు కదా, సిగ్నల్ లైట్స్ లాగా ఉంటాయి. సో దాన్ని మెయిన్గా వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. ఇది చాలా సేఫ్టీకి సంబంధించిన పోస్టులు, వెరీ ఇంపార్టెంట్ పోస్ట్. తప్పు జరగకూడదు ఇక్కడ, ఎందుకంటే ఒక సిగ్నల్ తప్పు పడడం వల్ల చాలా పెద్ద యాక్సిడెంట్స్ అన్నవి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇది సేఫ్టీకి సంబంధించిన జాబ్, ఎమర్జెన్సీ జాబ్స్లోకి వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇది 24/7 మీరు అవైలబుల్గా అయితే ఉండాలి. ఓకే, మీకు 24/7 జాబ్ చేస్తూ ఉండాలని కాదు, కానీ మీ ఫోన్ ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేయడానికి ఉండదు వీటిల్లో ఉన్నప్పుడు. అండ్ మీరు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి ఉండదు ఎస్ఎన్టీలో కనుక ఉంటే, ఎందుకంటే మీరు ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి, ఎందుకంటే ఎప్పుడన్నా ఫెయిల్యూర్ రావచ్చు, ఎప్పుడన్నా మిమ్మల్ని పిలవచ్చు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ జాబ్ ఉంటుంది. అండ్ ఎస్ఎన్టీ అంటే మీకు బేసిక్గా సిగ్నల్ రిలేస్ ఇవన్నీ మీకు సిగ్నల్ వాళ్ళు చూసుకుంటారు. టెలికాం వచ్చేటప్పటికి మీకు కింద కేబుల్స్ ఉంటాయి కదా, ఆ కేబుల్స్ కానీ లేకపోతే ఎక్స్చేంజ్ కానీ లేకపోతే మీకు అనలాగ్ ఫోన్స్ ఉంటాయి, అండ్ తర్వాత కమ్యూనికేషన్ డివైసెస్ ఉంటాయి రకరకాలవి, సీసీ కెమెరా ఉంటాయి, ఇంటర్నెట్కి సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం టెలికాం వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో మీకు ఓపెన్ ఫీల్డ్లో ఎక్కువగా ఉండేది సిగ్నల్ జాబ్ ఎక్కువ ఉంటుంది, టెలికాంలో కూడా ఉంటుంది, కానీ మీకు ఇక్కడ ఇవి కూడా ఉంటాయి అనమాట ఎక్స్ట్రాగా. ఓకే, సో సిగ్నల్ జాబ్స్ మీకు ఏంటంటే ఈ టెలికాంతో పోలిస్తే ఇంకా టఫ్ ఉంటుంది అనమాట. ఇది మీరు చూసినట్టయితే ఎక్స్చేంజ్ అంటారు దీన్ని. సో ఇక్కడ మనం పెయిరింగ్ అది కరెక్ట్గా చేసుకుంటే ఆ కాల్స్ అవి వెళ్తాయి, దానికి తగ్గట్టు ఉంటుంది. అండ్
ఈ టైప్ ఆఫ్ వర్క్ మీరు చూస్తున్న టైప్ ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది మీకు టెలికాంలో పర్టికులర్గా. దీనిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వర్క్ ఉంటుంది, లేకపోతే ఏదైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు అట్లాంటి చోట్ల ఎక్కువ వర్క్ ఉంటుంది తప్ప నార్మల్గా మీకు ఫెయిల్యూర్స్ కనుక లేకపోతే కొంచెం ప్రశాంతంగా చేసుకునే జాబ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ రావు. సో దట్ కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు. కాకపోతే ఎలా లేదన్నా మీకు అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. నైట్ డ్యూటీ అంటే నైట్ టైం కూడా ఫెయిల్యూర్ రావచ్చు, వస్తే మాత్రం కన్ఫామ్గా వెంటనే మీరు ఏం చేస్తున్నా అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైప్లో ఉంటుంది అనమాట మీకు సిగ్నల్ అండ్ టెలికాం జాబ్స్ వచ్చేటప్పటికి. ఓకే, అండ్ వర్క్షాప్ సంబంధించి కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు రకరకాల షాప్స్ అయితే ఉంటాయి. మీకు వీల్స్ కానీ యాక్సెల్ కానీ లేకపోతే బేస్ కానీ ఇట్లా చాలా ఉంటాయి. అందులో ఏ షాప్లో అయినా మీకు రావచ్చు. అండ్ హార్డ్ వర్క్ ఉంటుంది కంపారిటివ్లీ. మీకు టెలికాం సిగ్నల్ కూడా దానికన్నా హార్డ్ వర్క్ అంటే లైక్ మీకు సుత్తులు వీటితో ఎక్కువ వర్క్ ఉంటుంది, ఫిజికల్ వర్క్ ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే టైమింగ్స్ చాలా బాగుంటాయి అనమాట. అక్కడ మీకు ఎప్పుడైనా పిలవచ్చు కదా, ఇక్కడ మీ డ్యూటీ అయిపోయాక మిమ్మల్ని డిస్టర్బ్ అయితే చేయరు. మోస్ట్లీ ఇక్కడ జనరల్ డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల షిఫ్ట్స్ కూడా ఉంటాయి అనమాట, జోన్ బట్టి అలా ఉంటుంది. సో షిఫ్ట్స్ ఉన్నా కూడా మీకు నైట్ డ్యూటీస్ ఒకవేళ ఉన్నా కూడా వారానికి 2 అట్లాగే లిమిటెడ్గా ఉంటుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు నైట్ డ్యూటీ ఉంటుంది మీకు ప్రాపర్ తెలుస్తుంది. సో మీ టైం మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. వన్స్ మీ పని అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లం ఉండదు. అండ్ దీనిలో మీకు ఇన్సెంటివ్స్ అని ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఎక్కువగా టార్గెట్ బేస్డ్ ఉంటుంది. అంటే మీకంటూ ఇంత లోడ్ వర్క్ అన్నది ఇస్తారు, ఈ రోజుకి ఇంత చేయాలి అన్నది. అది మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు వర్క్ అంత త్వరగా కంప్లీట్ అవుతుంది. సో అట్లా అనమాట. అండ్ ఒకవేళ ఫర్దర్గా చదువుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఇంటికి వెళ్ళాక ఏమీ ప్రాబ్లం ఉండదు, దీన్ని మళ్ళీ కాల్ చేస్తారు అట్లా ఏమి ఉండదు, డిస్టర్బ్ అవ్వకుండా చదువుకోవచ్చు. అండ్ సేమ్ అదేవిధంగా టెలికాంలో కూడా ఒకవేళ మీకు ఫెయిల్యూర్స్ లేకపోతే కొంతవరకు చదువుకోవచ్చు. సో ఇది కూడా మీకు లేడీస్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట కంపారిటివ్లీ. అంటే సూపర్గా బీభత్సంగా చాలా బాగుంటుంది అట్లా కాదు, ఉన్న జాబ్స్లో లేడీస్కి టెలికాం కనుక వస్తే బాగుంటుంది. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఎస్ఎన్టీలో టెలికామే వస్తుంది అని మనం చెప్పలేం, ఏదన్నా ఇవ్వచ్చు. సో అది మన చేతుల్లో లేదనమాట. సో వర్క్షాప్స్ అయితే అలా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ ఒకే ప్లేస్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. మీకేమీ అంటే వేరు వేరు ప్లేసెస్కి వెళ్ళటం అలా ఏమి ఉండదు. అండ్ మీకు హాలిడేస్ కానీ ఫెస్టివల్స్ కానీ వీటన్నిటికీ అన్నీ కూడా సెలవులు అవి కరెక్ట్గా వస్తాయి. అండ్ లీవ్స్ కూడా కొంచెం ఈజీగా దొరుకుతాయి ఇక్కడ మీకు. ఓకే, నెక్స్ట్ మీకు అసిస్టెంట్ బ్రిడ్జ్. ఇదేంటంటే ఇక్కడ ఇట్లా చూస్తున్నారు కదా, ఇలా బ్రిడ్జెస్ కానీ కల్వర్ట్స్ కానీ ఉంటాయి కదా, వీటిల్లో మీకు వర్క్ ఉంటుంది అనమాట, మెయింటెనెన్స్ వర్క్ లాగా. సో ఏదైనా ఇష్యూస్ వస్తే అంటే ఇది మీరు మొత్తం లే చేయడం మీకు ఉండదు, జనరల్గా కాంట్రాక్ట్ ఇస్తారు ఆ వర్క్ అంతా. కాకపోతే వాళ్ళు చేసేసిన తర్వాత మీకు రెగ్యులర్ మెయింటెనెన్స్లు కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ వస్తే సెట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్గా ట్రాక్స్ మూమెంట్ ఉంటుంది కాబట్టి వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి లూజ్ అవ్వటాలు చాలా చాలా ఉంటాయి, రస్టింగ్ కానీ మళ్ళీ వెదర్కి ఎక్స్పోజ్ అవుతుంటుంది కదా. సో దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు దీన్ని బ్రిడ్జ్కి సంబంధించి మీరు మెయింటైన్ చేయాలి, ఏ ఇష్యూ వచ్చినా మీరే చూసుకోవాలి. సో ఇది మీరేంటి అవుట్డోర్ జాబ్ ఉంటుంది. మోస్ట్లీ హెడ్ క్వార్టర్ మీకు సిటీలోనే ఉండొచ్చు, కాకపోతే అక్కడి నుంచి మీరు ఎప్పటికప్పుడు ప్రతి దానికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో టీఏ కొంచెం బెటర్గానే ఉంటుంది ఇందులో. కాకపోతే మీరు స్టేబుల్గా ఒక ప్లేస్లో ఉంటారు అని గ్యారంటీగా చెప్పలేము ఇందులో. ఓకేనా, సో అది మెయిన్ ఇబ్బంది. అలాగే అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ మీకు మామూలుగా, సో మీరు ప్యాసింజర్ ట్రైన్స్ కనుక ఉన్నట్టయితే క్యారేజ్ అంటారు, అండ్ అదే మీరు గూడ్స్ అయితే వ్యాగన్స్ అంటారు. సో ఏదైనా కానీ మీకు వర్క్షాప్స్లో ఏంటి యాన్యువల్ మెయింటెనెన్స్, మొత్తం ఒక ట్రైన్ కొంత టైం పీరియడ్ అయ్యాక లేదా అంటే అది 6 months కావచ్చు 1 year కావచ్చు, ఆ తర్వాత వర్క్షాప్స్కి పంపిస్తారు. అక్కడికక్కడ మొత్తం దాన్ని కంప్లీట్గా దాన్ని మళ్ళీ కొత్త దానిలాగా చేసి పంపిస్తారు, మొత్తం మెయింటెనెన్స్ అది చేసి. ఇక్కడ ఏంటంటే అలా సంవత్సరం గ్యాప్ ఉంటుంది కదా, అలా కాకుండా ఎప్పటికప్పుడు ఈ లోపు మధ్యలో జరిగే మొత్తం మెయింటెనెన్స్ అంతా మీకు క్యారేజ్ అండ్ వ్యాగన్స్ దగ్గరే జరుగుతుంది. ఇది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ప్రతి స్టేషన్లో ఉండదు, ఓన్లీ మీకు కొంచెం సిటీస్ ఉన్న ప్లేసెస్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు మొత్తం మెయింటెనెన్స్ వర్క్ అంతా జరుగుతుంది ట్రైన్కి రిలేటెడ్. ఓకే, అండ్ అలాగే మీకు ఇట్లాంటి జాబ్ రోల్ కూడా ఉంటుంది. మీకు ఇట్లా ట్రైన్ వెళ్తున్నప్పుడు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట, అది ఎలా ఉంది ఏంటి అన్నట్టు, వీల్స్ కరెక్ట్గా ఉందా లేదా ఏంటి అని ఇలాంటి లేజర్ అది వేసి చెక్ చేస్తారు. ఓకే, అండ్ దాంతోపాటు మీకు ఒక పిట్ అనేది ఉంటుంది ఇక్కడ, దీన్ని పిట్ అంటారు. సో వాషింగ్ కానీ ఇదంతా కూడా ఇక్కడే చేస్తారు ట్రైన్స్కి సంబంధించి. బేసిక్ మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది. ఓకే, వర్క్షాప్లో ఏదైతే యాన్యువల్గా చేస్తారో ఇక్కడ మీకు బేసిక్ మెయింటెనెన్స్ వర్క్ రెగ్యులర్గా అలాగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి క్యారేజ్ అండ్ వ్యాగన్లో
ఆర్ వర్క్షాప్స్లో ఏంటి మనకి ఆ మొత్తం కోచెస్ని చెక్ చేస్తారు కదా, ఇక్కడ లోకోన్ అనమాట. ఈ లోకో షెడ్లో అది డీజిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఏదైనా కానీ ఈ లోకో అంటే ఇంజన్ ఉంది కదా, ఇంజన్కి సంబంధించిన మెయింటెనెన్స్ అన్నది చేస్తారు, ఆ ట్రబుల్ షూటింగ్ అని వాట్ ఎవర్. సో ఇది కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది, ఎందుకంటే మీకు ఫిక్స్డ్ రాస్టర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మీకు ఏ రోజు ఎక్కడ డ్యూటీ, మీకు కొన్ని పోస్టులు ఇప్పుడు ఓపెన్ లైన్, ఎస్ఎన్టీ ఇటువంటివి ఉన్నాయనుకోండి, ఏ రోజు ఎక్కడ డ్యూటీ ఉంటుంది మీకు ఇచ్చిన సెక్షన్లో అన్నది చెప్పలేము. ఇక్కడ అలా ఉండదు, ఫిక్స్డ్ డ్యూటీ ఉంటుంది, ఈ టైం టు ఈ టైమే ఉంటుంది, తర్వాత మీకు వేరే వర్క్ ఏమి ఉండదు, మీరు వన్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే. సో ఆ టైప్లో ఉంటుంది. లీవ్స్ కానీ ఇవన్నీ కూడా బెటర్గా వస్తాయి, ఫెస్టివల్స్కి హాలిడేస్ వస్తాయి. సో బాగానే ఉంటుంది అనమాట ఇది. కాకపోతే మీకు గ్రీజ్ వర్క్, డీజిల్ వర్క్ ఈ వర్క్షాప్లో కానీ లేకపోతే సిగ్నల్లో కావచ్చు, అండ్ తర్వాత ఇక్కడ డీజిల్కి సంబంధించిన లోకో షెడ్ కావచ్చు, ఇవన్నీ గ్రీజ్ వీటితోనే ఉంటుంది వర్క్, హార్డ్ వర్క్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, ఇదిగోండి ఇట్లా మెయింటెనెన్స్ కంప్లీట్గా చేస్తూ ఉంటారు దీనిలో. ఇకపోతే పీవే అంటే పర్మనెంట్ వే అంటే ఏంటి, మీకు ట్రైన్స్లో పర్మనెంట్ వే ఏముంటుంది, ట్రాక్స్. సో ట్రాక్స్కి సంబంధించింది మెయింటైన్ చేస్తాం. ఇలాంటి పాయింట్స్ దగ్గర ఇలాంటి బాక్సెస్ ఉంటాయి అనమాట, అందులో మీకు ఎప్పటికప్పుడు డస్ట్ అది వెళ్ళిపోవటం ఇవన్నీ ఉంటాయి. లోపల ఉండే స్ప్రింగ్స్ డస్ట్ ఎక్కువైపోతే ప్రాపర్గా పనిచేయవు కదా, దాన్ని తీసి ఆయిలింగ్ చేయటం. సో అండ్ తర్వాత ఒకవేళ వెల్డింగ్స్ కానీ ఎక్కడైనా ట్రాక్ సంబంధించి బోల్ట్లు కానీ ఇవన్నీ అంటే ట్రాక్ మెయింటైనర్ కొంతవరకు చేస్తారనమాట. ఓకే, వాళ్ళు చేయలేనివి కొంచెం పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, వాళ్ళు డైలీ మొత్తం మనకి ప్యాట్రోలింగ్ లాగా చేస్తారు. ఇక్కడ పీవీలో ఏంటంటే ఈ ప్యాట్రోలింగ్లా కాకుండా పెద్ద పెద్ద వర్క్స్ ఏమన్నా వాళ్ళు చేయనివి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టీఎల్ఎండ్ఏసి. ఈ పోస్ట్ కూడా మీకు వర్క్షాప్లోనూ ఉంటుంది, ఓపెన్ లైన్లో ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకు వర్క్షాప్ పోస్టులు పెద్దగా ఏమీ లేవు. ఓకే, ఎక్కువగా ఇప్పుడు ఇంకా ఉన్నవన్నీ ఓపెన్ లైనే కాబట్టి పెద్దగా బెనిఫిట్ అయితే ఏం లేదు వర్క్షాప్ తీసుకోవడానికి. మీకు కొన్ని పోస్టులు ఉన్నాయి, టీఎల్ఎండ్ఏసి లేదనుకుంటా, యాక్చువల్గా ఓపెన్ లైనే ఉన్నట్టుంది. ఓకే, సో ఇందులో ఏంటంటే బేసిక్గా టీఎల్ ట్రైన్ లైట్నింగ్, ఏసీ, ఫ్యాన్స్ ఇవన్నీ. అంటే మీకు ఇందులో ఓపెన్లో కూడా ఎలా ఉంటుందంటే మీరు ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు లేదా స్టేషన్స్లో ఉండొచ్చు మీ డ్యూటీ. ఓకే, సో ఒక ఎలక్ట్రీషియన్ టైప్ వర్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రైన్లో మీకు ఏసీ ఉంటుంది, రన్నింగ్లో అంటే ఆ ట్రైన్ మీకు మీరు ఒక పాయింట్ దగ్గర ఎక్కిన నుంచి సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్ వరకు ఎక్కడైనా ఏ ఇష్యూ వచ్చినా, ట్రైన్ లైటింగ్ కానీ ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఫ్యాన్కి సంబంధించిన ఇష్యూలు, ఏసీకి సంబంధించిన ఇష్యూలు అన్నీ మీరు సార్ట్అవుట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇందులో చాలా టీఏ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీకు ఇది ఒక్కసారి మీరు సోర్స్ పాయింట్ ఎక్కిన తర్వాత డెస్టినేషన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా మీరు బయట ఉన్నట్టే కదా. సో అదంతా టీఏ వస్తుంది కాబట్టి చాలా మనీ టీఏ రూపంలో వస్తుంది, కొంచెం శాలరీ చాలా ఎక్కువ వస్తుంది ఇందులో. సో వచ్చిన తర్వాత బల్క్గా మీకు కొన్ని రోజులు మళ్ళీ లీవ్ లాగా రెస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో చూడొచ్చు ఇట్లా ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఇవి కానీ ఆ లైటింగ్ కానీ, తర్వాత మీకు ఏసీకి రిలేటెడ్వి కానీ మొత్తం ఆ ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు. ఓకే, ఆర్ మెయింటైన్ చేయటం. అండ్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ జాబ్. ఇదేంటంటే మీకు ట్రాక్స్ వేయటానికి ఈ మిషన్ ఉంటుంది కదా, ఇది పెద్ద మిషన్ ఉంటుంది అనమాట, ఇదే ట్రాక్స్ లే చేస్తుంది. అయితే ఈ మిషన్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే మీరనే కాదు, ఎస్ఎస్సి కానీ జేఈ కానీ అండ్ మొత్తం టీమ్ ఏదైతే ఉందో మొత్తం అందరూ కలిసి దీన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో ఏంటంటే 21 days దాకా మీరు బయట ఉంటారు, మళ్ళీ 9 days రెస్ట్, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఎక్కువగా బయటే ఉంటుంది. శాలరీ మీకు టీఏ చాలా ఎక్కువ వస్తుంది, కాకపోతే మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్. అంటే కంప్లీట్గా 21 days ఇంకా మీరు బయటే ఉంటారు అనమాట. మీకు ఇక్కడ క్యాంపింగ్ కోచ్ ఇది ఇస్తారు సెపరేట్గా, కాకపోతే ఇక్కడ మీకు శాలరీ అయితే చాలా బాగుంటుంది, కానీ చెప్పే కదా బయట ఉండాల్సి ఉంటుంది. సో అది మీకు ఓకే అనుకుంటే ఇది కూడా పెట్టుకోవచ్చు. సో ఈ టైప్లో వర్క్ అనేది జరుగుతుంటుంది, దాన్ని మెయింటైన్ చేయాలి. అండ్ అసిస్టెంట్ టీఆర్డి, సో ఇది కూడా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఓహెచ్ ఓవర్ హెడ్ లైన్ అంటారు. సో ఇక్కడ మీకు ఉన్నాయి కదా 25 kV అలా ఉంటుంది అనమాట. అయితే దీన్ని సంబంధించి ఈ వైర్లు కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఓకే, వీటిల్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే అది మీకు ఎంత సెక్షన్ అయితే ఇస్తారో ఆ సెక్షన్లో ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళి ఇది మీరు మెయింటైన్ చేయాలి. సో ఇదేంటంటే మీకు పవర్ ఆఫ్ చేసుకుని అన్ని సెక్యూరిటీస్ తీసుకునే చేస్తారు, బట్ స్టిల్ కొంచెం చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేయరు, హై రిస్క్ జాబ్ కిందే చూస్తారు దీన్ని. దీనిలో కూడా కొంచెం మీకు టీఏ అన్నది బాగానే ఉంటుంది. సో ఇది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ జాబ్. పాయింట్స్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ జాబ్ అంటే వీళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోకి వస్తారు అనమాట. ఓకే, సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ప్రమోషన్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే టీసీ అవ్వచ్చు, వీళ్ళు ఇక్కడ నుంచి ఎల్డీసీ రాసుకుని టీటీఈ టీసీ అవ్వచ్చు, అలాగే మీకు
గూడ్స్ ట్రైన్ మేనేజర్ అవ్వచ్చు, అండ్ తర్వాత స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు. సో లెవెల్ 6 లెవెల్ 5 సో డైరెక్ట్గా అలాంటి పోస్టులకు వెళ్ళడానికి ప్రమోషన్ ఛానల్ అన్నది వీళ్ళది బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎల్డీసీఈ రాసుకోవచ్చు, ఎల్డీసీఈలో వీళ్ళకి ఇవి ఆపర్చునిటీ ఉంటుంది. ఎల్డీసీఈ ఏంటి బెనిఫిట్ అంటే ఓన్లీ ఆ డిపార్ట్మెంట్ మాత్రమే, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మాత్రమే రాసుకుంటారు. సో కాంపిటీషన్ అన్నది కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. జీడీసీలో మొత్తం రైల్వేలో ఉన్న ఎవరైనా అప్లై చేయొచ్చు మీకు. సో అలా ఉండదు వీళ్ళకి. సో పాయింట్స్ మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. త్వరగా మీకు లెవెల్ 5 లెవెల్ 6కి వెళ్ళిపోవాలంటే సో మినిమం 5 years అయితే ఉంటుంది ఎల్డీసీ రాయటకి. బట్ 5 years తర్వాత కూడా ప్రమోషన్ ఛానల్ బాగుంటుంది. ఇక్కడ మనకి వర్క్స్ ఏముంటాయి, ఇట్లా మనకి స్టేషన్ మాస్టర్ ఇవి చూపిస్తారు చూసారా, గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్. ఒక ఎండ్ స్టేషన్ మాస్టర్ ఉంటే ఇంకో ప్లాట్ఫామ్ ఇంకో ఎండ్లో మీకు పాయింట్స్ మెన్ ఉంటారు అనమాట. అంటే ఇట్లా షంటింగ్ అని కప్లింగ్ అని ఇవన్నీ చేస్తుంటారు. అంటే ఇక్కడ మీకు పాయింట్స్ ఉంటాయి కదా, ఇవి మామూలుగా మనకి స్టేషన్ మాస్టర్ ప్యానెల్తో ఆపరేట్ చేస్తారు. ఒక్కోసారి దీని దగ్గర ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా వెళ్ళి దాన్ని సార్ట్అవుట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా ఫీమేల్స్ కొంచెం బాగానే పోస్ట్ని ప్రిఫర్ చేస్తారు, చూడొచ్చు మీరు. ప్రమోషన్ ఛానల్ కూడా బెటర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఉన్న అన్నిటిలోనూ ఎల్డీసీఈలో కొంచెం ప్రమోషన్ ఛానల్ బాగుండేది మీకు పాయింట్స్ మెన్ అనమాట. ఓకే, అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపంది చాలామంది ఫస్ట్ పెట్టి చాలామంది ఫీల్ అయిన జాబ్ ఎక్కువ మంది ఇది ఉంటుంది. నేను చాలామందితో మాట్లాడినప్పుడు తెలియక ఇది ఫస్ట్ పెట్టేసాం బ్రో అని చెప్తుంటారు. సో ట్రాక్ మెయింటైనర్ ఇట్లా మీకు డైలీ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక లెంగ్త్, ఎంత లెంగ్త్ అయితే ఇస్తారో అంత లెంగ్త్ ప్యాట్రోలింగ్ లాగా, అంటే అన్నీ కరెక్ట్గా ఉందా లేదా, ఈ రింగ్స్ లాగా ఉన్నాయి చూసారా, ఈ జాయింట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కడైనా లూజ్ ఉందా ఏంటి, అవి ఉంటే దానికి తగ్గట్టు దాని మెజర్స్ మీరు ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇట్లాంటి వర్క్ అన్నది ఉంటుంది. అంటే తర్వాత ఇట్లా గడ్డి ఉంది చూసారా మీకు ట్రాక్స్ పక్కన, ఇది ఒక్కోసారి పెరిగిపోయి ఇట్లా మీకు చెట్లు కానీ ఇవన్నీ ట్రాక్స్ మీదకి వస్తాయి. సో దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవటం అంటే జంగిల్ క్లియరెన్స్ అంటారు. సో ఈ టైప్ జాబ్ ఉంటుంది. సో బాగా ఉన్న వాటిలో ఇది కూడా హెవీ వర్క్ చేసే డ్యూటీ జాబ్ ఉంటుంది. సో ఎక్కువ మంది అయితే దీన్ని ఇంట్రెస్ట్ చూపించరు. మీరు కూడా మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్, అంటే దీనివల్ల మీకు ప్రమోషన్లో కూడా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు అనమాట. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని లాస్ట్లో పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు మనం 1 by 1 ఎవరికి ఏది బాగుంటుంది మాట్లాడుకుందాం. అన్ని జాబ్స్ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఫస్ట్ మనకి శాలరీ బాగుండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏమేమి పెట్టుకుంటే బాగుంటుంది అంటే, ఫస్ట్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్కి మీకు ఎక్కువ శాలరీ అయితే వస్తుంది. మీకు శాలరీయే మెయిన్, ఇంకా అసలు మిగతా అది ఏం ప్రాబ్లం లేదనుకుంటే అసిస్టెంట్ ట్రాక్ మిషన్ గుర్తుపెట్టుకోండి. ట్రాక్ మెయింటైనర్ కాదు, ట్రాక్ మిషన్. ఓకే, సో ఫస్ట్ అది పెట్టుకోవచ్చు. సెకండ్ మీరు టీఎల్ అండ్ ఏసీ ఉంది కదా, టీఎల్ అండ్ ఏసీ దీనికి కూడా మీకు చెప్పాక బయటికి కనుక వెళ్తే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు టీఏ అన్నది చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి కూడా ఎక్కువగా శాలరీ వస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ కూడా బాగానే ఉంటుంది, మీకు బయట ఉంటుంది కాబట్టి. అండ్ తర్వాత వర్క్షాప్ పోస్టులు కనుక మీకు ఉండుంటే దానిలో కూడా ఇన్సెంటివ్స్ వస్తాయి కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. బట్ పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఉండడం కూడా 2 zonesలోనే ఉన్నాయి. అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు శాలరీ కావాలి ఎక్కువ అనుకుంటే, ఎందుకంటే ఇన్సెంటివ్ వస్తుంది అందులో. అదే నేను పీస్ఫుల్ జాబ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటే మీరు వర్క్షాప్స్ ఒకవేళ మీ దగ్గర పెట్టిన జోన్స్లో ఉంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి. అదే నా ఫస్ట్ ప్రయారిటీ. శాలరీ మనకి అంత ఇంపార్టెంట్ కాదు, పీస్ఫుల్ జాబే ఇంపార్టెంట్ అనుకుంటే వర్క్షాప్స్ ఫస్ట్. తర్వాత షెడ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి లోకో షెడ్, ఎలక్ట్రికల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వాటికి ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. హార్డ్ వర్క్ ఉంటుంది కానీ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ లైన్లోకి కాదు కదా. ఓపెన్ లైన్ ఏంటంటే మీకు ఎమర్జెన్సీ డ్యూటీ లాగా ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం పీస్ఫుల్గా చేసుకోవచ్చు, షెడ్లు కానీ వర్క్షాప్ ఇలాంటివి. సో అవి ఎక్కువ లేవు అనుకుంటే ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ కొంచెం పర్లేదు పీస్ఫుల్గా చేసుకోవటానికి. అండ్ ఎస్ఎన్టీ ఏంటంటే మీకు చెప్పాను కదా 24/7 అవైలబుల్గా ఉండాలి. కాకపోతే ఒకవేళ ఫెయిల్యూర్స్ ఎక్కువ లేవు అనుకుంటే కొంచెం పీస్ఫుల్గానే అనిపిస్తుంది. అండ్ దట్టు మీకు సిగ్నల్ వస్తే మళ్ళీ ఒకలా ఉంటుంది, టెలికామ్ వస్తే ఒకలా ఉంటుంది. సో అది ఆల్రెడీ చెప్పిన దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. అండ్ పాయింట్స్ మెన్ కూడా మీకు కొన్ని చోట్ల 12 hours డ్యూటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎక్కువగా ట్రాఫిక్ లేని ఏరియాలో మీకు ఇట్లా 12 hours డ్యూటీ ఉంటుంది. అది మీకు ఓకే అనుకుంటే ఇది కూడా పీస్ఫుల్గానే ఉంటుంది. ఫర్దర్ స్టడీస్ కూడా వర్క్షాప్ పోస్టులు ఒకవేళ ఉంటే వర్క్షాప్ పెట్టుకోవచ్చు, లేదంటే షెడ్లు ఉంటే షెడ్ అవి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఎస్ఎన్టీలో కూడా చదువుకోవచ్చు. ఒకవేళ టెలికామ్ అట్లాంటివి వస్తే కొంతలో కొంత చదువుకోవచ్చు మిగతా దాంతో పోలిస్తే, ఒకవేళ ఫ్రీ టైం దొరికితే అని చెప్పే కదా. పాయింట్స్ మెన్కి కూడా మీకు 12 hours డ్యూటీ ఉంటుంది. సో 12 hours మీరు ప్రశాంతంగా చేసుకున్న తర్వాత 12 hoursలో చదువుకోవచ్చు అనమాట. అండ్ మీకు ట్రాక్ మిషన్ కూడా కన్సిస్టెంట్గా ట్రాక్ మిషన్ ఒకటి లేకపోతే టీఎల్ అండ్ ఏసీ కానీ
వెళ్ళి వచ్చేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఒక బ్యాచ్ టైం ఉంటుంది, అక్కడ చదువుకోవాలంటే చదువుకోవచ్చు. సో అది మీకు తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి, మీరు ఎట్లా చదవగలుగుతాను ఏంటి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి చెప్పాం కదా, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రమోషన్స్ అయితే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ పాయింట్స్ మీద పెట్టండి. ఒకవేళ మీ దానిలో వర్క్షాప్ ఉంటే సెకండ్ వర్క్షాప్స్ పెట్టుకోండి. అండ్ క్యారేజ్ అండ్ వ్యాగన్లో కూడా కొంచెం మనకి ప్రమోషన్స్ బాగానే ఉంటాయని విన్నాను. ఓకే, అదొకసారి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న స్టేషన్స్లో కనుక్కుంటాం బెటర్. ఒకసారి ఎవరైనా గ్రూప్ డి చేస్తున్న వాళ్ళు ఉంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కనుక్కుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. రియల్ టైంలో అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. అది మీకు ఓకేనా కాదా దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. అది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు టైం ఉంటే అది చేయండి. లేడీస్కి అయితే మీకు ఎస్ఎన్టీ కొంచెం పర్లేదు. ఆపరేషన్స్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వర్క్షాప్ ఉంటే వర్క్షాప్ చెప్పేవాడిని, బట్ ఎక్కువ లేవు కాబట్టి చెప్పట్లేదు. సో అసిస్టెంట్ ఆపరేషన్స్ ఇవి కొంచెం పర్లేదు. అండ్ పాయింట్స్ మెన్, ఓకే, వీటిని ఎక్కువగా చూస్ చేసుకోండి, ముందు ప్రయారిటీలో పెట్టుకోండి. అండ్ పొరపాటున కూడా ట్రాక్ మెయింటైనర్ లేడీస్ అసలు ముందు పెట్టుకోవద్దు. సో ఇది ఓవరాల్గా ప్రతి ఒక్క పోస్ట్ గురించి. కాకపోతే ఇవి క్రాక్ చేయాలి అంటే ప్రిఫరెన్స్ అయితే ఇది చూసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెస్ట్ జోన్ చేశాను. సో బెస్ట్ జోన్స్ చూసుకుని దానికి తగ్గట్టు బెస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుని అప్లై అయితే చేసేసుకోండి. సో అప్లై చేసిన తర్వాత మనకుండే నెక్స్ట్ జాబ్ రావాలి అంటే మెయిన్ ఏంటి మనం చేయాల్సింది, ప్రిపరేషన్ చాలా చాలా బాగుండాలి. సో దానికి ఏం చేయాలి, దానికి మీరు సింపుల్గా మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అయిపోండి. అక్కడ మీకు గ్రూప్ డి ఫుల్ కోర్స్ అన్నది అవైలబుల్ ఉంటుంది చాలా చాలా తక్కువ ప్రైస్కి. సో అందులో ఆ కోర్స్ అయితే తీసుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర కవర్ అయిపోతాయి. మీరు ఒక్కొక్కటి వెతుక్కుని అది కూడా మీరు సగం సగం నేర్చుకోకుండా ప్రాపర్గా నేర్చుకోవచ్చు ఫుల్గా. సో మీకు ఉన్న తక్కువ టైంలో ప్రాపర్గా మొత్తం ఫుల్ సిలబస్ అన్నది చదివేసుకుంటే బెటర్గా మనం పర్ఫామ్ చేయొచ్చు. సో దట్ మంచి స్కోర్ వస్తే మంచి ప్రయారిటీ మనం పెట్టింది ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇందులో చెప్పిన క్లాసెస్ నేను కానీ లేకపోతే మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మల్టిపుల్ జాబ్స్ కూడా వచ్చాయి అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. డెమోస్ ఉంటాయి చూడండి. అండ్ ఆల్రెడీ మనం ఫ్రీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం, ఏ క్వాలిటీతో చేస్తున్నాం మీరు చూడొచ్చు. సో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫెడరల్ ట్రేడ్, ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఒకే దగ్గర కవర్ అయిపోద్ది మీకు. ఓకే, ఒక సబ్జెక్ట్ చదివితే సరిపోదు, మొత్తం అంతా ప్రాపర్గా నేర్చుకోవాలి. కాబట్టి ఏఎల్పి అయినా టెక్నీషియన్ అయినా మొత్తం కోర్సెస్ ఉన్నాయి చూడండి. చాలా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓవరాల్ తక్కువ ఉన్న ప్రైస్ ఇంకా తక్కువకి మీరు కోర్స్ అయితే తీసుకొచ్చి తప్పకుండా తీసుకోండి, మీకు డెఫినెట్ ఉపయోగపడుతుంది. లేదు రకరకాల ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ రాస్తాం మనం అనుకున్నప్పుడు టెక్నీషియన్, ఏఎల్పి అని గ్రూప్ డి ఇవన్నీ కలిపి ఒకే దగ్గర కావాలంటే మనం ఆల్రెడీ కాంబో ఒకటి ప్రిపేర్ చేసాం కదా, అది తీసుకొని మీకు ఉపయోగపడుతుంది. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులోకి మీరు వెళ్ళినట్టయితే అక్కడ నుంచి కోర్సెస్ తీసుకుని వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే ఎలా తెలుసుకుంటారు, మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ ఏమైనా వచ్చిన వెంటనే నేను అక్కడ పోస్ట్ చేస్తాను, జెన్యున్ రియల్ ఇన్ఫర్మేషన్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ తర్వాత దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా అక్కడి నుంచి ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, సో దట్ వాళ్ళు తప్పు ప్రిఫరెన్స్ పెట్టకుండా ఉంటారు, ప్రాపర్గా వాళ్ళు కూడా గైడ్ అవుతారు అనమాట. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇట్లాంటి గైడెన్స్ వీడియోసే కాదు, క్లాసెస్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో ఫ్రీగా మీకు. దాంతోపాటు అప్డేట్స్, ఇప్పుడు చూడండి నిన్న మీకు పోస్టులకి సంబంధించిన అప్డేట్ వచ్చింది, అవి చేసాం. సో అప్డేట్స్, గైడెన్స్, తర్వాత క్లాసులు వన్ స్టాప్ అనమాట, అన్నీ మీకు ఒక దగ్గర కవర్ అయిపోతాయి ఫ్రీగా. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మీరు ఏమైనా మిస్ అయితే చూడండి. అండ్ ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు నేను మీకు ఈ ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, మొత్తం గ్రూప్ డికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, అందులో ఒకసారి చూడండి. సో దట్ బెనిఫిట్స్ ఏంటి, ఏ జాబ్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏ జాబ్ రోల్ గురించి అయినా ఏ పోస్ట్ గురించి అయినా డీటెయిల్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను. ఆర్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడు ఈ 2 ప్లేలిస్టులు, ఆ గ్రూప్ డి ప్లేలిస్ట్ అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం 1 year పాటు కవర్ అయింది కదా, సో ఈ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. సో ఆ 2 చెక్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.